Shirdi Sai Baba. His life is a message. His life is an inspiration. ఓం సాయిరామ్. హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షిరిడి సైన్స్ సూపర్ స్పిరిచువల్ టాక్స్. ఈరోజు మనము మన సద్గురువు అయిన సాయినాథునికి నమస్కరిస్తూ స్టార్ట్ చేద్దాం. భారతీయ ఆధ్యాత్మిక సాహిత్య చరిత్రలో శ్రీ సాయి సచరిత్ర ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర కాదు, మానవతా విలువలు, భక్తి మార్గము మరియు ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన ఒక సంపూర్ణ మార్గదర్శిని. శ్రీ సాయి సచరిత్రలోని 6వ అధ్యాయంలో ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మిక గురువు ఎందుకు కావాలి? గురు హస్త స్పర్శ అంటే ఏమిటి? బాబా భక్తుల పట్ల ఆయనకున్న వాత్సల్యము మరియు ప్రజలు ఆనందంగా ఏకత్వ భావంతో జరుపుకున్న శ్రీరామనవమి ఉరుసు ఉత్సవం గురించి వివరంగా ఇందులో ఉంది. మొదటిగా ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే నేను ఎవరు అని తన్ను తాను తెలుసుకోవటానికి చేసే అంతర్ముఖ ప్రయాణం, ఇన్వర్డ్ జర్నీ. మనలోని ఆత్మశక్తి, ప్యూర్ కాన్షియస్నెస్ని గుర్తించడం, మనశ్శాంతిని పొందటం మరియు అంతా ఒక్కటే అని తెలుసుకోవడం. మనకు ఆధ్యాత్మిక గురువు ఎందుకు అవసరం? అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును పంచేవారే గురువు. మనము ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి, మనకి దారి తెలియదు. అప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ లేదా దారి తెలిసిన వారిని సహాయంగా ఎలా తీసుకుని వెళ్తామో, అలానే మోక్ష మార్గం నడవడానికి ఆ దారి తెలిసిన గురువు అవసరం. సాధారణంగా గురువులు మనకు అన్ని విధాలా సహాయం చేయరు, జ్ఞానం ఒక్కటే మనకు బోధిస్తారు. కానీ బాబా మనకు దారిలో వచ్చే కర్మదోషాలను తొలగించి మనల్ని ఫైనాన్షియల్గా స్టేబుల్ చేసి అన్ని విధాల మన కోరికలను తీర్చి మన సోల్ని పరిపూర్ణంగా శుద్ధి చేస్తారు. అప్పుడే ఆత్మజ్ఞానం బోధిస్తారు. అలా చేయడం వల్ల మనకు ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. మనము గ్రంథాలు లేదా స్క్రిప్చర్స్ చదివి తెలుసుకుందామని అనుకున్నప్పుడు ఆ స్క్రిప్చర్స్ రాసిన వారి మెచ్యూరిటీ లెవెల్ బట్టి మనకు అర్థమవుతుంది. కానీ అనుభవపూర్వకంగా తెలుసుకున్న గురువుతో ఉన్నప్పుడే మనకు మంచి క్లారిటీ వస్తుంది. మనిషికి అతిపెద్ద శత్రువు అహంకారం. అది మనలను దైవానికి దూరం చేస్తుంది. నిజమైన గురువు మన అహంకారాన్ని అణిచివేసి మనల్ని వినయంగా ఉండేలా చేస్తారు. గురువు కేవలం మాటల ద్వారానే కాకుండా తన చూపు ద్వారా లేదా హస్తస్పర్శ ద్వారా శిష్యునికి ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించగలరు. షిరిడి సాయిబాబాను అత్యుత్తమ గురువుగా ఎందుకు భావిస్తారు? ప్రతి గురువు గొప్పవారే, కానీ షిరిడి సాయిబాబా కోట్లాది మంది సమర్థ సద్గురువుగా ఆరాధించడానికి గల కారణం కుల మతాలకు అతీతుడు. సాయిబాబా ఒక మసీదులో నివసించారు, కానీ శ్రీరామనవమి మరియు ఈద్ పండుగలను సమానంగా జరిపించారు. ఆయన నినాదం అందరి దేవుడు ఒక్కడే. ఆయన ఏ మతాన్ని ద్వేషించలేదు. హిందూ, ముస్లింలను, క్రిస్టియను అని తేడా లేకుండా అందరినీ సమానంగా ప్రేమించారు. అందుకే అన్ని మతాల వారు ఆయన్ని పూజిస్తారు. బాబా కఠినమైన పూజలు, వ్రతాలు చెప్పలేదు. ఆయన భక్తుడి నుండి కోరినది రెండే రెండు నాణ్యాలు: శ్రద్ధ, సబూరి. మొదటిది శ్రద్ధ. దేవుడి మీద లేదా గురువు మీద ఎనలేని నమ్మకము. సబూరి. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకుండా ఓపికగా ఫలితం కోసం వేచి చూడటం. చాలామంది గురువులు కేవలం మోక్షం గురించి చెప్తారు, కానీ సాయిబాబా తన భక్తుల లౌకిక కష్టాలను, ఆరోగ్యము, ఉద్యోగము, చదువు, కుటుంబ సమస్యలు కూడా తీరుస్తారు. ఆయనకు శరీరంతో పని లేదు. అణువణువున నిండి ఉన్నారు కాబట్టి ఎటు నుండి అయినా తన భక్తుల కష్టాలను తన కష్టాలుగా భావించి వారి కర్మలను తాను అనుభవించే కరుణామూర్తి ఆయన. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే కాకుండా రోగులకు, వృద్ధులను, చిన్న పిల్లలకు చాలా సేవ చేసేవారు. మనుషుల్ని కాదు, కుక్కలు, పక్షులు, జంతువుల్లో కూడా దేవుణ్ణి చూడమని చెప్పారు. ఆధ్యాత్మికత అనే గమ్యం ఆధ్యాత్మికత అనేది గమ్యం అయితే గురువు ఆ గమ్యాన్ని చేర్చే నావికుడు. షిరిడి సాయిబాబా కేవలం గురువు మాత్రమే కాదు, భక్తుల పాలిట తల్లి, తండ్రి మరియు దైవం. ఆయన చూపిన ప్రేమ, ఓర్పు అనే మార్గం ఎవరికైనా ఆచరించడానికి సాధ్యమైనది. కాబట్టి ఆయన అందరికీ ఆరాధ్య దైవంగా నిలిచారు. గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలినటువంటి వాసనామయమైన సూక్ష్మ శరీరమును గురు చేతి స్పర్శ తగులగానే భస్మమైపోవును.
అనేక జన్మార్జిత పాప సంశయము పటాపంచలే పోవును అని హేమడ్ పంత్ గారు అంటారు. గురువు తన తపస్సు ద్వారా, సాధన ద్వారా అపారమైన దైవిక శక్తిని అంటే కాస్మిక్ ఎనర్జీని పొంది ఉంటారు. గురువు తన చేతిని శిష్యుని తలపై లేదా శరీరంపై ఉంచినప్పుడు ఆ శక్తి శిష్యునిలోనికి ప్రవేశిస్తుంది. మనిషి అనేక జన్మల నుండి మోస్తున్న పాపాల కర్మలు, సంచిత కర్మలు అతని ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుగా ఉంటాయి. సమర్థుడైన సద్గురువు హస్తస్పర్శ అగ్ని లాంటిది. అది శిష్యునిలో ఉన్న ప్రతికూల కర్మలను దహించి వేస్తుంది. శారీరక మరియు మానసిక రుగ్మతలను తొలగించి శిష్యుడిని పవిత్రంగా మారుస్తుంది. గురువు తన చేతిని శిష్యుని తలపై ఉంచి అభయహస్తం ప్రసాదిస్తారు. నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని అభయమిస్తారు. ఈ హస్తస్పర్శ శిష్యుడిలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపి సంసార సాగరంలోని కష్టాలను ఎదుర్కొనే శక్తినిస్తుంది. మాటల ద్వారా చెప్పలేని అనేక విషయాలను గురువు కేవలం ఒక హస్తస్పర్శ ద్వారా శిష్యుణ్ణి అనుభూతిని కలిగించగలరు. బాబా శరీరంతో లేరు కదా! మరి మనకు ఎలా గురు హస్తస్పర్శ కలుగుతుంది అని మీరు అనుకోవచ్చు. సాయిబాబాకు శరీరంతో పని లేదు. సాయిబాబా తన భక్తులను ఆశీర్వదించే విధానము చాలా విశిష్టమైనది. ఆయన విగ్రహాల ద్వారా, ఆయన ప్రతిమల ద్వారా, కళల నుండి మరియు ఆయన సర్వాంతర్యామి కనుక ఈ చరాచర సృష్టి నుండి ఏ రూపం నుండి అయినా ఆయన శక్తి ప్రసరణ చేస్తారు. గురువు అందరినీ తాకినప్పటికీ అందరికీ ఒకేలాంటి ఫలితం దక్కకపోవచ్చు. ఆ మహిమ పనిచేయాలంటే శిష్యుడిలో 2 లక్షణాలు ఉండాలి. శ్రద్ధ, సబూరి. బాబా మీద అపారమైన నమ్మకము, భక్తితో కూడిన ఓరిమి. సమర్పణ భావం, సరెండరెన్స్. నేను నీ వాడిని అనే శరణాగతి ఉండాలి. గురు హస్తస్పర్శ సామాన్య మానవునికి దివ్య పురుషునిగా మార్చగల శక్తివంతమైన సాధనం. ఇక్కడ పురుషుడు అంటే సోల్ అని, దానికి జెండర్ ఉండదు. స్త్రీ పురుష భేదం లేదు. హేమడ్ పంత్ గారు గురు హస్తస్పర్శ వల్ల అగ్నితో కూడా కాలినటువంటి సూక్ష్మ శరీరము భస్మమైపోవును అంటారు. అసలు సూక్ష్మ శరీరము అంటే ఏమిటి? హిందూ తత్వశాస్త్రం ప్రకారం ప్రతి జీవికి 3 రకాల శరీరాలు ఉంటాయి. వీటిని శరీరత్రయం అని పిలుస్తాం. 1 స్థూల శరీరం, 2 సూక్ష్మ శరీరం, 3 కారణ శరీరం. ఇన్ ఇంగ్లీష్ గ్రాస్ బాడీ, సబ్టల్ బాడీ అండ్ కాషల్ బాడీ. ఫస్ట్‌ది స్థూల శరీరం, గ్రాస్ బాడీ. ఇది మన కళ్ళకు కనిపించే ఫిజికల్ బాడీ. ఫ్లెష్, బ్లడ్, బోన్స్‌తో ఉంటుంది. ఇది పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. దానికి పుట్టుక, పెరుగుదల, వృద్ధాప్యము మరియు మరణం అనే వికారాలు ఉంటాయి. మనం మేల్కొని ఉన్నప్పుడు జాగ్రత్తావస్థ అంటారు. ఈ శరీరం ద్వారానే ప్రపంచాన్ని అనుభవిస్తాము. మరణం తర్వాత ఈ శరీరం నశించిపోతుంది. రెండవది సూక్ష్మ శరీరం అంటే సబ్టల్ బాడీ. దీన్ని సూక్ష్మ శరీరం అని పిలుస్తారు. ఇది కళ్ళకు కనిపించదు, కానీ మన అనుభవంలో ఉంటుంది. ఇది 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు మరియు ప్రాణశక్తి కలయిక. ఇది మనస్సు, బుద్ధి, అహంకార చిత్తముతో ఉంటుంది. సుఖం, దుఃఖం, కోపం, ప్రేమ వంటి భావాలన్నీ ఈ శరీరంలో కలుగుతాయి. మనం కలలు కంటున్నప్పుడు ఫిజికల్ బాడీ, స్థూల శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. కానీ సూక్ష్మ శరీరం పనిచేస్తూనే ఉంటుంది. మనిషి చనిపోయినప్పుడు స్థూల శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. కానీ ఆత్మ ఈ సూక్ష్మ శరీరంతో కలిసి ప్రయాణించి మరో జన్మను ఎత్తుతుంది. కారణ శరీరం, కాజల్ బాడీ. దీనిని కారణ శరీరము అని పిలుస్తారు. ఇది అత్యంత సూక్ష్మమైనది మరియు మిగిలిన 2 శరీరాలకు కారణం ఇది. కేవలం అజ్ఞానము మరియు మన పూర్వజన్మల కర్మల వాసనల సముదాయము. బంచ్ ఆఫ్ థాట్స్. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు నేను ఉన్నాను అనే స్పృహ తప్ప వేరే ప్రపంచం గుర్తుండదు. ఆ స్థితిలో మనం కారణ శరీరంలో ఉంటాము. ఒక విత్తనంలో చెట్టు ఎలా దాగి ఉంటుందో అలానే ఈ కారణ శరీరంలో మన భవిష్యత్తు జన్మలకు సంబంధించిన కర్మలన్నీ దాగి ఉంటాయి. మోక్షం పొందినప్పుడు మాత్రమే ఈ శరీరం నశిస్తుంది. ఇది ఆత్మకు దగ్గరగా ఉండే శరీరము. మనం పూర్వజన్మ కర్మలు, వాసనలు ఇందులో బీజ రూపంలో ఉంటాయి. దీని వలన మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూనే ఉంటాము. సూక్ష్మ శరీరం యొక్క విధులు, సబ్టల్ బాడీ ఫంక్షన్స్. మనం నిద్రపోతున్నప్పుడు స్థూల శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. కానీ సూక్ష్మ శరీరం మెలకువగా ఉంటుంది.
కలలు రావడం అనేది సూక్ష్మ శరీరం యొక్క అనుభవం. సుఖం, దుఃఖం, భయం, ఆనందం వంటి భావోద్వేగాలు అనుభవించేది స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరమే. మరణం తర్వాత స్థూల శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. కానీ సూక్ష్మ శరీరం మన కర్మలను, పాపపుణ్యాలను మూటకట్టుకొని ఆత్మతో పాటు మరొక జన్మకు ప్రయాణిస్తుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే మనం అద్దంలో చూసుకునేది స్థూల శరీరం. కానీ మన ఆలోచనలు, మన ప్రాణశక్తి, మన వ్యక్తిత్వం, మన కోపతాపాలు అన్నీ సూక్ష్మ శరీరంలోనే ఉంటాయి. మోక్షం పొందితే వరకు ఈ శరీరం జీవుడిని అంటిపెట్టుకొని ఉంటుంది. ఒక గురువు మాత్రమే అనేక జన్మార్జిత పాప సంచయంను, సూక్ష్మ శరీరంను కూడా నశింపచేయును అని హేమడ్ పంత్ గారు అంటారు. సాయి సుందర రూపం చూచిన వెంటనే మాటలు రాకుండను. కన్నుల వెంట ఆనంద బాష్పములు కారుచున్నవి. నా హృదయం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. నేను నీవు అనే ద్వంద్వభావములు నశించి సర్వత్రా బ్రహ్మమే అనే ఏకత్వ భావం కలుగుతుంది అని హేమడ్ పంత్ గారు అంటారు. నేను వేద పురాణాలు, సద్గ్రంథములు చదువుతున్నప్పుడు ఆయనే శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా కనిపించి నా సందేహాలకు స్పష్టత ఇవ్వడం జరుగుతుంది అని హేమడ్ పంత్ గారు అంటారు. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్వ శరణాగతి చేసిన వారికి ధర్మ, అర్థ, కామ, మోక్షములపై సంపూర్ణమైన అవగాహన కలుగుతుంది అని, మరియు భగవంతుని సాన్నిధ్యమున పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనడి 4 దారులు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. కానీ సాయి సహాయంతో అన్నింటినీ తప్పించుకొని గమ్యస్థానం సులభంగా చేరవచ్చును అని అంటారు. ఈ సత్యంను గట్టిగా నమ్ముమని శ్రీ సాయిబాబా చెప్పారు. శ్రీ సాయిబాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన వ్యాఖ్యలు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు లోటు ఉండదు. నా యందు మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచుకుంటాను. కావున అన్నవస్త్రముల కొరకు శ్రమ పడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకోండి. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకే పాకులాడవద్దని, దైవానుగ్రహం పొందుటకు ప్రయత్నించండి అని, ప్రపంచ గౌరవములను భ్రమ వదిలి మనసునందు ఇష్టదైవం యొక్క ఆకారము నిలుపమని చెప్పారు. సమస్త ఇంద్రియములు, మనస్సును భగవంతుని ఆరాధన కొరకు వినియోగించండి. వేరే వాటి వైపు మనసు పోనివ్వకండి. ఎప్పుడూ భగవంతుని వైపు మనసు నిలిపి ప్రశాంతంగా ఉండుము. అది ఏ సరియైన సాంగత్యంలో ఉందని గుర్తు. చంచల మనసునకు ప్రశాంతత అందదు అని అన్నారు. ఉరుసు ఉత్సవం. షిరిడీలో ప్రస్తుతం అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవానికి చాలా చరిత్ర ఉంది. దాని వెనుక భక్తుల సంకల్పము మరియు బాబా యొక్క దూరదృష్టి ఉన్నాయి. 1897లో గోపాలరావు గుండ్ అనేవారు సాయిబాబాకు పరమ భక్తుడు. అతని 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు. ఆ తర్వాత బాబా ఆశీర్వాదంతో ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. ఆ ఆనందంలో అతనికి షిరిడీలో ఉరుసోత్సవం నిర్వహించాలని కోరిక కలిగెను. దానిని అక్కడ ఉన్న పెద్దలతో మాట్లాడి వారి ఆమోదం తీసుకొని బాబా ఆశీర్వాదంతో అనుమతి పొందెను. ఇది 1897లో జరిగిన. ఆ తర్వాత బాబా సలహా అనుసరించి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు జరుపుకొనుటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతా భావమును బాబా ఉద్దేశం అనుకుంటా. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పం నెరవేరినట్లు స్పష్టమవుతుంది. ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చెను. కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. షిరిడీ ఒక చిన్న గ్రామము. నీటి కొరత ఎక్కువగా ఉండేది. నీరు సరిపోయేవి కావు. గ్రామమంతటికి 2 నూతులుండెను. ఒకటి వేసవిలో పూర్తిగా ఎండిపోయేది. రెండవది ఎప్పుడూ నీటితో ఉండేది. కానీ ఆ నీరు ఉప్పగా ఉండేది. ఉత్సవానికి వచ్చే వేలాది మంది భక్తులకు తాగునీరు అందించటం పెద్ద సమస్యగా మారింది. ఈ విషయాన్ని బాబా దృష్టికి తీసుకువెళ్ళగా బాబా ఒక అద్భుత లీల చేశారు. ఆయన కొన్ని పువ్వులను తీసుకొని ఆ ఉప్పు నీటి బావిలో వేసి ఆశీర్వదించారు. ఆశ్చర్యకరంగా ఆ క్షణం నుండి ఆ బావిలో నీరు అమృతంలా తియ్యగా మారింది. ఈ సంఘటన భక్తులలో బాబా దైవత్వం పట్ల నమ్మకాన్ని మరింత పెంచింది. దాము అన్నా కాసార్ అనే అహ్మద్ నగర్కు చెందిన ఇతను గోపాలరావు గుండ్లానే బాబా ఆశీర్వాదంతో సంతానం పొందిన భక్తుడు. గోపాలరావు కోరిక మేరకు ఇతను ఒక జెండాను సమకూర్చాడు మరియు నానాసాహెబ్ నిమోంకర్ను మరొక జెండాను తెమ్మని కోరారు. ఈ జెండా ప్రత్యేకత ఏంటంటే ఇది నగిషీ పనితో చాలా అందంగా ఉండేది. ఈ 2 జెండాలను గ్రామంలో ఊరేగింపుగా తీసుకువచ్చి మసీదు యొక్క 2 చివర్లో ప్రతిష్ఠించేవారు. ఈ సాంప్రదాయం నేటికీ కొనసాగుతుంది.
గోపాలరావు గుండ్ మరియు దాము అన్న వంశస్థులు ఇప్పటికీ ఈ సేవను నిర్వర్తిస్తున్నారు. చందనోత్సవం హిందూ సాంప్రదాయాల్లో జెండాల ఊరేగింపు ఎలాగో, ముస్లిం సాంప్రదాయాల్లో చందనం ఊరేగింపు అంత ముఖ్యము. కొరాల గ్రామానికి చెందిన అమీర్ షక్కర్ దలాల్ అనే ముస్లిం భక్తుడు ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ఒక పెద్ద పళ్ళెంలో చందనం ముద్దను, శాండల్‌వుడ్ పేస్ట్‌ని ఉంచి దాని యందు దాని ముందు ధూపము వేస్తూ బాజా భజంత్రీలతో గ్రామంలో ఊరేగింపుగా తీసుకువచ్చేవారు. చివరకు మసీదుకు చేరుకొని ఆ గంధాన్ని బాబా అనుమతితో మసీదు గోడలకు మరియు నింబార్ గూడుకు పూసేవారు. మొదటి 3 సంవత్సరములు అమీర్ షక్కర్ ఈ ఉత్సవాన్ని నిర్వర్తించారు. ఆ తర్వాత ఆయన భార్య, అనంతరం వారి కుటుంబ సభ్యులు దీన్ని కొనసాగించారు. ఒకే రోజున ఒకవైపు హిందువుల జెండాతో, మరోవైపు ముస్లింల గంధంతో ఊరేగింపు జరపటం, చివరికి ద్వారకామాయిలో కలుసుకోవడం బాబా నెలకొల్పిన అద్భుతమైన మత సామరస్యానికి నిదర్శనం. ఉర్సు నుండి శ్రీరామనవమికి 1897 నుండి 1911 వరకు ఈ ఉత్సవం ఉరుసుగానే జరిగింది. కానీ 1912లో జరిగిన సంఘటనలు దీని రూపురేఖలను పూర్తిగా మార్చివేశాయి. 1912లో శ్రీ సాయి సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ, దాదాసాహెబ్ కపెర్దేతో కలిసి ఉరుసు ఉత్సవానికి వచ్చారు. వారు దీక్షిత్ వాడలో బస చేశారు. ఉత్సవం జరగాల్సిన రోజు ఉదయం భీష్మ వరండాలో పడుకొని ఉండగా కాకా మహాజని పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళటం చూశారు. అప్పుడు భీష్మకు ఒక ఆలోచన వచ్చింది. ఉరుసు జరుగుతున్న ఈ రోజే శ్రీరామనవమి, రాముడి పుట్టినరోజు కూడా కదా! హిందువులకు ఇది ఎంతో పవిత్రమైన రోజు. బాబా అనుమతి తీసుకొని మనం ఎందుకు శ్రీరామ జయంతి జరుపుకోకూడదు అని కాకా మహాజనిని అడిగారు. ఈ ఆలోచన మహాజనికి బాగా నచ్చింది. కానీ రామనవమి ఉత్సవానికి ప్రధానమైన హరిదాస్ కీర్తనలు చెప్పేవారు ఆ సమయంలో అందుబాటులో లేరు. భీష్మ స్వయంగా కీర్తనలు పాడగలనని, తన వద్ద రామవాఖ్యానం ఉందని చెప్పటంతో ఆ సమస్య తీరింది. మహాజని హార్మోనియం వాయించడానికి సిద్ధపడ్డారు. బాబా అనుమతి మరియు ప్రసాద వితరణ. వారు వెంటనే మసీదుకు వెళ్లి బాబాను అడిగారు. సర్వజ్ఞుడైన బాబా వారి అంతరంగాన్ని గ్రహించి ఆనందంగా ఆశీర్వదించారు. బాబా అనుమతితో అలంకరణలు జరిగాయి. రాధాకృష్ణమాయి ఒక ఊయలను సమకూర్చారు. దాన్ని బాబా ఆసనం ముందు వేలాడదీశారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు రాముడు జన్మించిన సమయం. భీష్మ కీర్తన ప్రారంభించారు. మహాజని హార్మోనియం వాయించారు. బాబా చేతుల మీదుగా భీష్మ మరియు మహాజనులకు పూలమాలలు వేయబడ్డాయి. కీర్తన పూర్తయ్యాక శ్రీరామచంద్రమూర్తికి జై అనే నాదాలతో ద్వారకామాయి మారుమోగింది. బాబాకు పేదలకు అన్నదానం అంటే చాలా ఇష్టం. అందుచే ఈ ఉత్సవం సమయంలో అన్నదానం బాగా చేసేవారు. భోజన పదార్థాలు, మిఠాయిలు రాధాకృష్ణాయి ఇంట్లో విస్తారంగా వండబడేవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో వారు పాల్గొనేవారు. అప్పుడవి ప్రసాదంగా పంచేవారు. గులాల్ సంఘటన మరియు బాబా రౌద్ర రూపం. ఉత్సవం ఉత్సాహంగా జరుగుతుండగా భక్తుల ఆనందంలో ఒకరిపై ఒకరు గులాల్ పొడి చల్లుకోవటం ప్రారంభించారు. అనుకోకుండా ఆ గులాల్ పొడి బాబా కంటిలో పడింది. అప్పటి వరకు శాంతంగా ఉన్న బాబా ఒక్కసారిగా రౌద్ర రూపం దాల్చారు. గట్టిగా అరుస్తూ తిట్టడం మొదలుపెట్టారు. భక్తులు భయంతో వణికిపోయారు. సాధారణంగా భక్తులకు ఇది బాబా కోపంగా అనిపించినా, ఆంతరింగిక భక్తులు దీని వెనుక ఉన్న అర్థం తెలుసు. రామనవమి నాడు రాముడు రావణునిలోని దుష్టత్వాన్ని సంహరించినట్లు బాబా తన రౌద్ర రూపంలో భక్తులలోని అరిషడ్వర్గాలు మరియు దుష్ట ఆలోచనలను నశింపజేస్తున్నారని అర్థం. గోపాల్ కాలా. ఆ మరుసటి రోజు గోపాల్ కాలా ఉత్సవం జరిపారు. ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు చేసే సాంప్రదాయం. నల్లని కుండలో పెరుగు, అటుకులు, ఉప్పు, కారం కలిపి దాన్ని పగలగొట్టి ప్రసాదంగా పంచుతారు. బాబా సమక్షంలో పగలు శ్రీరామనవమి, రాత్రి ముస్లింల చందనోత్సవం జరిగేది. షిరిడీలో ఏనాడు మత కలహాలు జరగకపోవటానికి ఇదే పునాది అని చెప్పాలి. మత విభేదాలు లేకుండా అందరూ ఒక్కటే అనే అద్వైత సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించారు. 1912 నుండి ఈ ఉత్సవం శ్రీరామనవమిగా స్థిరపడింది. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరగడం చివరకు 75,000 మందికి పెరిగింది. అంత పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చినా ఎప్పుడూ ఎటువంటి అంటువ్యాధులు కానీ, అల్లర్లు కానీ సంభవించలేదు.
కొత్త సాంప్రదాయాలు, నామ సప్తాహము, అన్నదానము జత చేరటంతో ఇది షిరిడీలో అతిపెద్ద పండుగగా మారింది. ద్వారకామాయి మరమ్మతులు. గోపాలరావు గుండ్ ద్వారకామాయిని రాళ్లతో బాగు చేయాలని సంకల్పించారు. కానీ బాబా చాలా కాలం వరకు దీన్ని అంగీకరించలేదు. బాబాకు భౌతిక సౌకర్యాలపై ఆసక్తి లేదు. ఆయన భక్తుల భక్తి మాత్రమే ముఖ్యం. కానీ భక్తుల ప్రేమకు లొంగి చివరకు ఒక రాత్రి బాబా చావడి వెళ్ళినప్పుడు భక్తులు రాత్రికి రాత్రే ఆ ద్వారకామాయి నేలను బాగు చేశారు. తాత్యా పాటిల్ మరియు తలపాగ దహనం. మరమ్మతుల సమయంలో ఒకనాడు బాబా తీవ్ర కోపంతో తాత్యా కోతే పాటిల్ పట్టుకొని తాత్యా తలకు ఉన్న తలపాగాను తీసి మండుచున్న ధునిలో పడవేశారు. నాకు ఏం జరుగుతుందో అని తాత్యా భయపడ్డారు. కానీ కాసేపటికి బాబా శాంతించారు. ఒక దుకాణదారుని పిలిపించి బంగారు జరి అంచు ఉన్న ఒక కొత్త తలపాగాను తెప్పించి స్వయంగా తాత్యా తలకు చుట్టారు. ఈ సంఘటన గురు శిష్యుల సంబంధానికి ఒక ఉదాహరణ. తలపాగా అనేది మనిషి యొక్క గౌరవానికి, అహంకారానికి ప్రతీక. బాబా దానిని కాల్చటం అంటే తాత్యాలోని పాత వాసనలను, అహంకారాన్ని, దుష్ట ఆలోచనలను దహించి వేయడం. బాబా స్వయంగా కొత్త తలపాగా చుట్టడం అనేది జ్ఞానోదయము మరియు గురు అనుగ్రహానికి సంకేతం. గురువు శిక్షించిన వారిలో ఉన్న దుష్ట ఆలోచనల పైన కోపం కానీ, వారి మీద కోపం కాదని మనం అర్థం చేసుకోవాలి. అది శిష్యుని మేలు కోసమే అని ఈ సంఘటన నిరూపిస్తుంది. రాధాకృష్ణ ఆయి అంకితభావం. ద్వారకామాయిని సుందరంగా తీర్చిదిద్దటంలో రాధాకృష్ణమాయి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆమె ఒక విధవరాలు మరియు గొప్ప భక్తురాలు. ఆమె ద్వారకామాయిని తన సొంత ఇంటిలా భావించేది. బాబా చావిడిలో పడుకున్నప్పుడు ఆమె రాత్రంతా మేల్కొని ద్వారకామాయిని శుభ్రం చేసేది. గోడలకు సున్నం వేసేది, రాళ్లను కడిగేది. ఆమె సేవలో ఎలాంటి ప్రతిఫలాపేక్ష ఉండేది కాదు. నిష్కామ కర్మయోగం ఎలా ఉంటుందో ఆమె జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. చివరిగా గురు చేతి స్పర్శ మన లోపల వాసనల్ని, పాప సంస్కారాలను శుద్ధి చేస్తుందని, శిష్యుడిలో అహంకారం తలెత్తితే బాబా దాన్ని తన చేతితో అణిచి తన శక్తిని ఇచ్చి లక్ష్యం చేరుస్తారని గాఢ శరణాగతి ఉంటే జీవితంలోని 4 పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్షములు సమతుల్యంగా బాబా ఉంచుతారని ఉరుసు మరియు శ్రీరామనవమి ఉత్సవాల కలయిక ద్వారా బాబా మనవాళికి ఇచ్చిన సందేశము. మార్గాలు ఎన్ని ఉన్నా గమ్యం ఒక్కటే, మతాలు ఎన్ని ఉన్నా దైవం ఒక్కడే. ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడం వల్ల మనలోని అహంకారం నశించి సద్గురుని పట్ల ప్రగాఢమైన విశ్వాసం కలుగుతుంది. రాబోయే తరాలకు కూడా ఈ అధ్యాయం మత సామరస్యానికి ఒక మార్గదర్శిగా నిలుస్తుంది. సాయి తత్వాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడమే మనం బాబాకు అర్పించే నిజమైన సేవ. ఇక్కడితో 6వ అధ్యాయం కంప్లీట్ అయిందండి. ఓం సాయిరామ్. Thanks for watching Shirdi Sai and Sobha Spiritual Talks.